మొత్తానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వర్గం మీడియాకి అర్థమైపోయినట్లుంది తమ యొక్క స్థితి. ఏంటి అంటే వీళ్ళు జంతర్ మంతర్లో జరిగేటువంటి సన్నివేశాలు సందర్భాల్లో అక్కడ జాతీయ మీడియా సరిగ్గా వ్యవహరించలేదు, భయపడిపోయింది ప్రభుత్వానికి. అక్కడ జరిగినటువంటి ధర్నాల పట్ల వ్యంగ్యంగా మాట్లాడిందంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్నటువంటి పనులేంటి, వీళ్ళు అమలు చేస్తున్న విధానాలు ఏంటి అనేవి కూడా వీళ్ళకి అర్థమైపోయింది. అది ఎంత దుష్పరిమాణాలకు దారి తీస్తుందో కూడా అర్థమైనట్లుగా ఉంది. ఇప్పుడిప్పుడే వ్యతిరేక గళం అనేది ఈ మీడియాలో కూడా అప్పుడప్పుడు వినిపిస్తోంది. బహుశా మరి తత్వం అర్థమైందేమో, మరి అందుకే జ్ఞానం అనేది కొద్దిగా నేర్చుకుంటున్నారేమో, తెలుసుకోవాలి. అర్థమవుతుంది ప్రజలకు కూడా. కామన్వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణం, 2G స్పెక్ట్రమ్ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మీడియా సంస్థలు భయం నీడలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలను ఎదిరించి నిలబడలేని స్థితిలో ఉన్నాయి. ఉన్నటువంటి కేబినెట్ లో సగానికి పైగా మంత్రులను గనక సగానికి పైగా మంత్రులని మార్చకపోతే, మళ్ళీ నొక్కి సగానికి పైగా మంత్రులని మార్చకపోతే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా